ఈ భయానికి కాదు షిరిడి సాయి సంస్థాన్ వాళ్ళు స్వయంగా రంగంలోకి దిగి సాయిబాబా గుడికి గురువారం వచ్చే భక్తులందరూ గాయబంట. ఎందుకు? సాయి భక్తుల్లో కూడా చాలా మంది నిజాయితీగా ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మేకపోతు గాంభీర్యం చూపిస్తూ కొంతమంది సాయి భక్తులు హిందువులకి మాక్సిమం మెసేజ్ చేర్చగలిగాము అన్న తృప్తి మాకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సాయిబాబా గుళ్ళకి, షిరిడీలో ఉన్న సాయిబాబా గుడికి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మనం శ్రీరాముడిని తప్ప సాయిని రాముడు అంటానికి వీల్లేదని సాయిబాబా గురించి నిజాలు చెప్తుంటే సాయి భక్తులకి పొడుచుకొస్తూ ఉంది. బట్ స్టిల్ ఆ సాయి భక్తుల్లో కూడా చాలా మంది నిజాయితీగా ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజాలు తెలుసుకుంటూ ఉన్నారు. అంతేకాదు అలాంటి వాళ్ళు సాయిబాబా గుళ్ళకు వెళ్ళటం కూడా మానేస్తూ ఉన్నారు. ఇది మన కామెంట్స్లో చాలా మంది తెలియజేస్తున్నారు. అన్న మీ వీడియోస్ చూసిన తర్వాత మేము సాయి గుడికి వెళ్తాం మానేసాము, లేకపోతే సాయిబాబాను పొగట్టం మానేసాము, పూజించడం మానేసాము అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అయినప్పటికీ మేకపోతు గాంభీర్యం చూపిస్తూ కొంతమంది సాయి భక్తులు రే నీ వీడియోల వల్ల మాకు ఈక కూడా ఓడదు, లేకపోతే ఆకు కూడా రాలదు అంటూ పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ పెడతా ఉన్నారు. అలాంటి వాళ్ళందరి గురించి ఆలోచించినప్పుడు పక్కుని నవ్వే ఒక సంఘటన జరిగింది. అంటే ఉదాహరణకి సాయి భక్తులు అంటా ఉన్నారు కదా, నేను అడిగిన వెంటనే మోహన్ భాగవత్ గారు చెప్పేశారు, ప్రవచనకర్తలు చెప్పేశారు, డాషు డస్కు డమ్ము డుస్కు అని చెప్పేసి ఇలాంటి వాళ్ళందరికీ గోబదిరిపోయే పని ఒకటి జరిగింది ఢిల్లీలో. నిజానికి ఢిల్లీలో కాదు ప్రతి చోట జరుగుతుంది, కానీ ఢిల్లీలో దీనికి సంబంధించి ఒక ఆధారం దొరికింది. మరి ఇప్పుడు దీన్ని ఎందుకు మార్చలేకపోయాడు సాయి అనేది ఇప్పుడు ఈ సాయి భక్తులే చెప్పుకోవాలి. ఎంతకీ మ్యాటర్ చెప్పకుండా ఈ సస్పెన్స్ ఏంట్రా బాబు అనుకుంటున్నారా? నేరుగా మ్యాటర్ చెప్పేస్తున్నా. విషయం ఏంటంటే మీరే చూడండి, చూస్తున్నారు కదా, టైమ్స్ నవభారత్ అనే ఛానల్లో ఒక ప్రోగ్రాం జరిగింది. సాయి మందిర్ గ్రౌండ్ రిపోర్ట్, క్యా భక్తి బి ట్రాన్స్ఫర్ హోనే లగి హై అని చెప్పేసి, అంటే భక్తి కూడా ట్రాన్స్ఫర్ అవుతుందా అని. ఇక్కడ వీళ్ళు మీడియా వాళ్ళు కాబట్టి భక్తిపరమైన టెర్మినాలజీ తెలియక వీళ్ళు ట్రాన్స్ఫర్ అన్నారు. ట్రాన్స్ఫర్ కాదు బాబు, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అండ్ ఈ గ్రౌండ్ రిపోర్ట్ని రికార్డ్ చేసింది ఎవరో తెలుసా? ఒక్కసారి ఆ పేర్లు కూడా మీరే వినండి. आज के लिए मुझे और मेरे कैमरा पर्सन हरीश भट्ट और परवेज रजा को दीजिए इजाजत. చూశారు కదా, టైమ్స్ నౌ నుంచి పర్వేజు రజాకు కలిపి ఈ గ్రౌండ్ రిపోర్ట్ కవర్ చేశారు సాయిబాబా గుడిలో. ఇంతకీ రిపోర్ట్ ఏంట్రా బాబు అనుకుంటున్నారా? ఏం లేదండి, సాయిబాబా గుడికి గురువారం వచ్చే భక్తులందరూ గాయబంట. ఎందుకు? సోషల్ మీడియాలో వస్తున్న వీడియోస్ చూసి. ఎక్కడిది? ఢిల్లీలో. నిజంగా ఇక్కడ కూడా ఎవరన్నా స్టడీ చేసి సర్వే చేసి గురువారం వెళ్ళి కూర్చుంటే ఒక సంవత్సరం క్రితం ఎంతమంది సాయి భక్తులు గుడికి వచ్చేవాళ్ళు, లేకపోతే ఒక 3 నెలల నుంచి ఎంతమంది సాయి భక్తులు గుడికి వస్తున్నారు అనేది తేట తెల్లంగా కనపడిపోతుంది. అలాగే ఈ గుడికి వచ్చే భక్తులు స్వయంగా చెప్తున్న మాటలు ఏంటో కూడా మీరు వినండి. ఆయన కళ్ళల్లో కేవలం ఏడుపు మాత్రమే కనిపిస్తుందట. ఎందుకో తెలుసా? शिरडी में भीड़ कम है. आप गए थे शिरडी? मैं कई बार गया हूँ शिरडी. वो भीड़ नहीं होती अब जो पहले थी. वो भीड़ नहीं होती है. कितनी भीड़ कम हो गई होगी? अब मैं समझता हूँ 60% मुश्किल से होगी भीड़. और यहाँ भी कितनी भीड़ कम हो गई? यहाँ पर 70% भीड़ कम हो गई है. आप ये चेहरा देख रहे हैं, इस चेहरे पे सिर्फ दुख नजर आ रहा है. मैं बहुत परेशान हूँ इस बात को देखकर कि ऐसी क्या वजह है. అదనమాట. పాపం సార్ గారికి బాగా ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకు? బాబా గారి గుడికి వచ్చే భక్తులు లేరంట. అసలు కలెక్షన్లు మొత్తం పడిపోయినాయి అంట. అదే జనాభా వచ్చే కలెక్షన్లు అన్ని పడిపోయినాయట. తర్వాత పాపం జర్నలిస్ట్ గారు ఏం చెప్తున్నారు చూడండి. पूरे मंदिर की देखरेख करने वाले लोग बताते हैं कि करीब 5 घंटे में साईं बाबा के दर्शन होते थे साल 2014, 2015 तक, और अब वो घटकर मात्र 10 मिनट का समय रह गया. लेकिन उस भीड़ को कैसे मैनेज किया जाता था? देखिए, आप देखेंगे तो इस तरीके की ग्रिल लगाई गई और कई लाइनों में उसे बांटा गया ताकि जो भक्त आए वो आसानी से मैनेज होकर इस ग्रिल के जरिए आगे बढ़ सके और बाबा के दर्शन आसानी से कर सके. भगदड़ ना बचे, भीड़ को कंट्रोल करने में इसके जरिए आसानी मिलती थी. लेकिन अब
इस तरीके के हालात बन गए हैं कि ये लाइनें खाली पड़ी हुई हैं। అది 2014-2015 సందర్భంలో ఈ గుడిలో, ఢిల్లీలో ఉన్న ఈ గుడిలో దర్శనం చేసుకోవాలంటే, ఇది సాయిబాబా దర్శనం చేసుకోవాలంటే 5 గంటలు పట్టేదంట కనీసం. అలాంటిది ఇప్పుడు 10 నిమిషాల్లో అయిపోతుందంట. ఎంత జరుగుతున్నా ఇంకా మీ వల్ల ఏమి నష్టం జరగట్లేదురా, మీరు మురుక్కోవటం వల్ల ఏం ప్రయోజనం లేదురా అని మాట్లాడతారా? మీరు అలా మాట్లాడుతూనే ఉండండి. మేము ఇలా నిజాలు చెప్తూనే వెళ్తాం. ఓవరాల్గా పడే పిడేంటయ్యా అంటే ఇదనమాట. ఈ భయానికి కాదు, షిరిడి సాయి సంస్థాన్ వాళ్ళు స్వయంగా రంగంలోకి దిగి మా అందరి మీద ఎఫ్ఐఆర్లు కట్టించింది అదనమాట. దేక్తడి పోచమ్మ గుడి చూసుకోండి, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము ఎక్కడ ఎవరిని బూతులు తిట్టట్లా, అబద్ధాలు చెప్పట్లా, విష ప్రచారం చేయట్లా, నిజ ప్రచారం మాత్రమే చేస్తూ ఉన్నాం. హిందువులు ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు. అలాంటి హిందువుల్ని తట్టి లేపటానికి, కొట్టి లేపటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. అలాంటి వాళ్ళందరినీ కూడా నయాన్నో భయాన్నో నిద్రలేపి మా ధర్మాన్ని మేము రక్షించుకోవటానికి ఏమైనా చేస్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇన్ అదర్ వర్డ్స్, ఏమి హిక్కుంటారో హిక్కోండి. అలాగే అతను ఇంకో మాట అన్నాడు, పాపం అక్కడ పూర్వం 5-6 గంటలు పట్టే సమయంలో జనాల్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం పెద్ద పెద్ద క్యూ లైన్లు పెట్టేసి, రైలింగ్లు పెట్టేసి, గ్రిల్స్ పెట్టేశారు. ఇప్పుడు అవన్నిటిలో కూడా బోల్డ్ అంతమంది ఏగలు, దోమలు, చీమలు, నల్లులు, బల్లులు ఇవే ఉంటున్నట్టు ఉన్నాయి. ఎందుకంటే మనుషులు రావటం మానేశారట. ఎందుకు మానేశారు? వాళ్ళు మనుషులు కాబట్టి, బుర్ర ఉంది కాబట్టి, మనం చెప్తున్న నిజాలను అర్థం చేసుకుంటున్నారు కాబట్టి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది బుర్రున్న వ్యక్తులు ఉన్నారు, ఎంతమంది తెలివైన వాళ్ళు, ఇంగితం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మనం చెప్తున్న నిజాల్ని అర్థం చేసుకుంటారు, ఎంతమంది ఈ అబద్ధపు ప్రచారం నుంచి, ఈ తప్పుడు మార్గాల నుంచి బయటకు వస్తారు అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పటికీ చాలామందికి మనకి కామెంట్ల ద్వారా, వాట్సాప్ మెసేజ్ల ద్వారా, కొంతమంది ఆడియో స్టేట్మెంట్స్ ద్వారా కూడా బయటపడుతూ ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది బయటికి రావాలి. ఏ విధంగా అయితే గర్వాప్సి అయిపోయిన వాళ్ళు, క్రైస్తవ మతం నుంచో ఇస్లాం నుంచో గర్వాప్సి అయిన వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తున్నారో, అలా సాయి భక్తిలో నుంచి బయటపడిన వాళ్ళు కూడా, గర్వాప్సి అయిన వాళ్ళు కూడా ధైర్యంగా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి బయటకు రావాల్సి ఉంటుంది. అలా మీరు ఇంటర్వ్యూలకు రావటం వల్ల ఇంకో 10 మందిని ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు అవుతారు. సో వి రియల్లీ అప్రిషియేట్ దోస్ హూ కమ్ లైక్ దట్. 20-20 लाख तो महीने के 15-20 लाख आते हैं और अब साल में आते हैं। अब साल में आते हैं, इतना कम हो गया। నెలకి 15-20 లక్షల రూపాయల ఆదాయం వచ్చేదంట ఒకప్పుడు ఈ గుడికి. ఇప్పుడు సంవత్సరానికి 15 లక్షలు వస్తుందంట. शाबाश शाबाश। ये शाहदरा का सबसे बड़ा साईं मंदिर है, सबसे मेन मंदिर है, सबसे पुराना मंदिर है शाहदरा का साईं मंदिर। అలాగ ఉంటుంది మరి మనతోని కాదు, సత్యం తోటి. साल 1976 दिल्ली एनसीआर का सबसे बड़ा साईं मंदिर बनकर तैयार हुआ लोधी रोड पर। सिर्फ दिल्ली नहीं बल्कि आसपास की इलाके के लोग भी यहाँ बाबा के दर्शन करने आते थे, जिनकी संख्या लाखों में हुआ करती थी। लेकिन अब कितने लोग बाबा के दर्शन के लिए पहुंचे? साईं बाबा के जो करोड़ों भक्त थे, उनको मंदिर कमाते हुए नजर आ रहे हैं आजकल। ये आप भी देखती हैं क्या? पहले जितनी भीड़ होती थी। मैं देखती हूँ, कितनी हमारे लिए तो अच्छा ही है ना, हमें अच्छे से दर्शन हो जाते हैं। పాపం గారు ఎంత ఆనందపడుతుందో చూసావా. జనం తగ్గిపోయారు. మాకు హ్యాపీగా ఉంది, ఎందుకంటే మేము తొందరగా దర్శనం చేసుకుంటున్నాం అని. మీరు అలాగే ఉండండి అమ్మా, ఆయుష్మాన్ భవ. అలాగే ఈ వీడియో చూసి ఆడెవడ సాయికి వ్యతిరేకరా నీలాగే అనుకుంటారేమో. కాదురా బాబోయ్, వాళ్ళు వెళ్ళినోళ్ళు పరమ సాయి భక్తులు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కాళ్ళకి మెట్లకి మొక్కుకుంటూనే వెళ్ళారు, అలా మొక్కుకుంటూనే బయటకు వచ్చారు. అలాగే చివరిలో కూడా అతను ఆవేదన చూసుకో, సాయిబాబా గుళ్ళకి జనాభా తగ్గిపోతున్నారు, కలెక్షన్లు పెంచుకోవటం కోసం చేసిన ప్రోగ్రామ్ ఇది. కానీ మనం ఉన్నాంగా, మనం నిజాల్ని నిజమైన వేలో చూపిస్తాం. పాప మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయలే, అందుకే అలా చూపిస్తున్నాం. 2018 से पहले तो अच्छा रेट हमारा बहुत अच्छा था यहाँ पर। 2028 से पहले कितना, मतलब 15, 14, 13, 12 उस समय कितना रेवेन्यू आता? टाइम तो अच्छा खासा 8, 10, 12 के ऊपर जाता था हमारा। 12 करोड़ रुपया आता था हमारा। तो उस हिसाब से देखें तो लगभग आधा ही आ रहा है अब तो आपके पास। हाँ बिल्कुल, उस टाइम के मुकाबले आधा है। जब आपका 12 करोड़ का रेवेन्यू आता था, जब कितने लोग आते थे? जब लाखों में आते थे, अब लाखों से हजारों में रह गए। कितने घंटे की लाइन? ఒకప్పుడు సంవత్సరానికి 10-12 కోట్ల ఆదాయం వచ్చేదట. పాపం ఇప్పుడు ఏమైపోయింది? ఏమీ లేదు. చెప్పాక ఇందాక రోజుకు 10-15 లక్షలు వచ్చే కాడి నుంచి సంవత్సరానికి 10-15 లక్షలకు పడిపోయిందట. ఇప్పుడు పెట్టుకుంటారా కేసులు ఎన్ని పెట్టుకుంటారో. ఇక కావాలంటే మీ ఇష్టం, మమ్మల్ని జైల్లో వేసుకుంటారో ఊరేసుకుంటారో మీ ఇష్టం. మేము హిందువులకి మ్యాక్సిమం మెసేజ్ చేర్చగలిగాము అన్న తృప్తి మాకుంది. మాలాంటి వాళ్ళు ఎంతోమంది పనిచేస్తున్నారన్న ధైర్యం మాకు వచ్చింది. మేము కాకపోతే మాలాగా పని చేయటానికి చాలామంది ఉన్నారు. ఇప్పుడు
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సాయిబాబా గుళ్ళకి, షిరిడీలో ఉన్న సాయిబాబా గుడికి ఆదాయం పరంగా పెద్ద బ్యాండ్ పడిందంట. అది లెక్క. సో హిందువులు మేల్కొంటున్నారు. హిందూ లోగ్ भी बदल गया. देख लेंगे ఇంకెంతవరకు వెళ్తుందో. 3 से 4 घंटे में एक आदमी नंबर आता था सर. अब है आधे घंटे में नंबर आ जाता है आपसे. और कुछ टाइम ऐसा भी होता है जहाँ 10-15 मिनट में भी आ जाता है. तो ये तो शिरडी में भी हुआ, हमारे नहीं, वहाँ पर भी इसका बहुत फर्क पड़ा है. शिरडी में आपने देखा होगा आज की डेट में बहुत खाली है. విన్నారుగా, ఈ పరిస్థితి మాకే కాదు, షిరిడీలో కూడా ఇట్టాగా అయిపోయింది. షిరిడీలో కూడా ఎవరు లేరంట. కలెక్షన్లు పడిపోయినాయి. దేక్, ఇదిరా మార్పు అంటే. ఇది సత్యానికి ఉన్న పవర్. అయితే ఈ వీడియో చూసి ఎవరన్నా కింద పాపం తెగరిచ్చిపోయి బూతులు తిట్టేసి ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తారేమో. మచ్చుకి 4 కామెంట్లు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తున్నా, చూడండి ఒకసారి. యూట్యూబ్ ఆటో ట్రాన్స్లేషన్లో చేసి చూపిస్తున్నా. చూస్తున్నారు కదా. సాయి 1918లో మరణించాడు. అతను బానిస భారతదేశంలో జన్మించాడు మరియు బానిస భారతదేశంలో అనామకంగా మరణించాడు. గాంధీ లేదా మరే ఇతర విప్లవకారుడితో అతని ఫోటో లేదా వీడియో లేదు. సాయి ద్వారకామాయి మసీదులో నివసించేవాడు, ఈద్ జరుపుకునేవాడు, మేకను కూడా తినేవాడు. అతడు ప్రజలను మతం మార్చే పని మాత్రమే చేసేవాడు. ఇక మిగతా కామెంట్లు కూడా ఖచ్చితంగా మీరు చూడాలి. సనాతని కళ్ళు తెరుస్తున్నాడు, అందుకే అతను దొంగ. సాయిబాబా ఒక బాలీవుడ్ స్టార్, అసలు పేరు చాంద్ మియా. ఇది చాలా బాగుంది. ఈ సూడో సాయి ఆలయాల సంఖ్య తగ్గాలి, 0గా మారాలి. అలాగే బాలీవుడ్ ప్రేక్షకులను సంతోషపెట్టడానికి సాయిని సృష్టించింది. కానీ హిందువులు సాయి ట్రస్ట్ శ్రీరామ ఆలయానికి ఎటువంటి విరాళాన్ని నిరాకరించిందని గుర్తుంచుకోవాలి. ఈ వార్త నాకు చాలా నచ్చింది. ఇంతకు ముందెన్నడూ లేనంత ఆలస్యంగా చాందమియా పట్ల ప్రజలకు ఉన్న ఆకర్షణ తగ్గిపోతుంది. జై శ్రీరామ్. ఇక్కడ నాగ్పూర్లో కూడా తాజుద్దీన్ బాబా మరియు గిరాద్ బాబా మందిరాల వద్ద జన సమూహం దాదాపుగా తగ్గిపోయింది. నిజం ఒకరోజు ఖచ్చితంగా బయటపడుతుంది. అది 100 సంవత్సరాల తర్వాత అయినా లేదా 200 సంవత్సరాల తర్వాత అయినా. ఇప్పుడు జరుగుతున్నది చాలా కాలం క్రితమే జరిగి ఉండాలి. ఇది బాబా నాటకం కాదు, శాశ్వత విజయం. నా జీవితంలో ఎప్పుడూ సాయి ఆలయాన్ని సందర్శించినందుకు నేను గర్వపడుతున్నాను. ఓ, ఇదంతా కాంగ్రెస్ కుట్ర. అందుకే బాలీవుడ్ వాళ్ళు చాంద్ మియాపై వ్యాన్ తయారు చేశారు. గతంలో నేను సంవత్సరానికి 2 సార్లు అక్కడికి వెళ్లేవాడిని. కానీ అతను ముస్లిం అని, మన హిందూ గ్రంథాల్లో సాయి పేరు లేదని నాకు తెలిసినప్పటి నుండి నేను అక్కడికి వెళ్ళటం మానేశాను. మన దేవుళ్ళు ఏమైనా తక్కువ? హర హర మహాదేవ. ఇప్పుడు నేను మహాకాల్కి వెళుతున్నాను. సో ఇన్ని కామెంట్లు చూశారు కదా, అదన్నమాట. ఇది జస్ట్ శాంపిలే. ఎందుకంటే అందరూ జర్నలిస్టులు అందరూ ఇలా సాయిబాబా గుళ్ళకెళ్ళి ఇలా కవరింగ్లు చేయట్లేదుగా. ఇప్పుడు మనం వీడియో పెట్టిన తర్వాత కొంతమంది ప్రో సాయిబాబా భక్తులు వెళ్ళిపోయి సాయి గుళ్ళలో అసలు ఎరగబడిపోతున్నారు జనాలు, ఏగలు దొట్టడానికి కూడా గ్యాప్ లేనంతమంది జనాలు ఉన్నారు అని ఇప్పుడు షో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ రియాలిటీ ఏంటి అనేది మీకు ఈ పాటికి అర్థమైపోయిందిగా. ఇది ఢిల్లీలోని ప్రఖ్యాత ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు స్వయంగా చెప్తున్న మాట. కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నారు, ఆదాయం పడిపోయిందని ఏడుస్తున్నారు. మాకే కాదు, షిరిడీలో కూడా ఇలాగే జరిగింది. పూర్వం లక్షల్లో వచ్చేవాళ్ళు ఇప్పుడు వేలల్లోకి వచ్చేసారు. వాళ్ళు 100లోకి రావచ్చు, 0లోకి కూడా రావచ్చు, ఏదైనా జరగవచ్చు. సో నో వరీస్ హిందూ బంధువులరా. మా మీద కేసులు పెట్టినా, మా మీద దాడులు చేసినా మనం నిజాలే చెప్తాం. ఆ నిజాలు ప్రజల్లో మార్పుని తెస్తూనే ఉంటాయి. ఈ మార్పుని సహించలేని వాళ్ళు మన మీద దాడులు చేస్తూ ఉంటారు. అలాగే మన మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఫోన్పే బ్యాచ్, గూగుల్ పే బ్యాచ్, కన్వర్టెడ్ హిందూ బ్యాచ్, లేకపోతే ఆ గురువులు చెప్పారు, ఈ పెద్దలు చెప్పారు అంటారు. అరే బాబు, పెద్దలు చెప్పారనో లేకపోతే గురువులు చెప్పారనో కాదు, ఎవరు నిజాలు చెప్పారనే దాన్ని బట్టే మా వ్యవహారం ఉంటుంది. ఎందుకంటే మేము నిజాన్ని మాత్రమే నమ్ముతాం, శాస్త్రాన్ని మాత్రమే నమ్ముతాం. అలా కాదు, ఒకవేళ ఎవరన్నా పెద్దలతో చెప్పించాలి అనుకుంటే పెద్దవాళ్ళతో చెప్పిస్తే కాదు, శాస్త్ర ప్రమాణాలతో చూపిస్తే అప్పుడు మిగతా మాటలు మాట్లాడుకుందాం. అర్థమైందా? హిందూ బంధువులారా, మిమ్మల్ని మేల్కొల్పటం కోసం అలుపెరిగిన పోరాటం చేస్తున్నాం. మీరు మేల్కోవటం వల్ల మాకు నయా పైసా ప్రయోజనం లేదు. కేవలం మన ధర్మం బాగుండాలి, మనం స్వచ్ఛమైన ధర్మంలో ఉండాలి, స్వచ్ఛ సనాతనాన్ని పాటించాలి, స్వచ్ఛ హిందుత్వమే ఎప్పటికీ నిలబడాలి. మనం భగవంతుడిని నమ్మాలి తప్ప బాబాల ముసుగులో వచ్చిన మత ప్రచారకులను, మత మార్పిడిగాళ్లను కాదు. సో నేను చెప్పిన ఉద్దేశం మీకు అర్థమైందని ఆశిస్తూ మీ అందరూ కూడా త్వరలోనే నిజాన్ని తెలుసుకుని స్వచ్ఛ హిందువులుగా మారతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చాలా మంది ఆయన్ని నమ్మిన తర్వాత మా కోరికలు తీరుతున్నాయి అంటారు. అలా నమ్మాడనో మొక్కాడనో సర్వ కోరికలు తీర్చేవాడు దేవుడు కాదు. మన కర్మలో మనకి తీరాల్సినవి ఏమున్నాయో వాటిల్ని మాత్రమే పరమాత్ముడు తీరుస్తాడు. ఆ తీరే యోగ్యత ఉన్నదాన్ని 6 నెలల్లో జరిగేదాన్ని 1 రోజుల్లో జరిగేలాగా చేయగల శక్తి భగవంతుడికి ఉంటుంది తప్ప మన వంతులో లేని కోరికలు తీర్చే ఉద్దేశమే భగవంతుడికి ఉంటే ఈ ప్రపంచంలో పాపం చేసిన ప్రతివాడు కూడా తెల్లారొచ్చి భగవంతుడి దగ్గర మొక్కులు మొక్కేసి బాగుపడిపోతాడు. అలాంటివి ఏవి సనాతన ధర్మంలో ఆస్కారం లేదు. అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. భారత్ మాతకి జై.